నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో ఒక బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న దుర్ఘటనలో హైదరాబాద్కు చెందిన 45 మంది యాత్రికులు మృతి చెందారు. అరవింద్ పనగరియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిన్న అందజేశారు. 2026 ఏప్రిల్ 1 నుండి 5 ఏళ్లపాటు ఈ ఆర్థిక సంఘం సిఫారసులు అమలవుతాయి. ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంగా నవంబర్ 19లోగా ఒక ప్రణాళికతో రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంగా నవంబర్ 19లోగా ఒక ప్రణాళికతో రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణలో 2 రోజులపాటు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ అక్కడి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది. ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్దేశించిన గడువులోగా ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని, 4 వారాల్లోగా పూర్తిచేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. క్రీడా వార్తలు. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో 25 మీటర్ల ఫైర్ పిస్టల్ విభాగంలో భారత్కు చెందిన గురుప్రీత్ సింగ్ రజత పతకం సాధించాడు. నేటి మంచి మాట. సర్దుకున్న తర్వాత ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుందో. మనసులో ఉన్న చెడు ఆలోచనలను తొలగిస్తే మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. నిన్నటి జీకే ప్రశ్న జవాబు. స్టెతస్కోప్ను కనుగొన్నది ఎవరు? జవాబు 8. నేటి జీకే ప్రశ్న. సిక్కులకు పవిత్రమైన ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం ఏ నగరంలో కలదు?